సార్ ఈ మధ్యలో కాస్మిక్ వాస్తు అని ఎక్కువగా వింటూ ఉంటున్నాం. అసలు కాస్మిక్ వాస్తు అంటే ఏంటి? అది మనిషి జీవితం మీద ఎట్లాంటి ప్రభావితం చూపెడుతుంది? అంటే వాస్తు, కాస్మిక్ వాస్తు యొక్క డిఫరెన్స్ అడుగుతున్నారు. ఓకే. జనరల్‌గా ఏంటంటే మనకి వాస్తు అంటే దాన్ని ట్రెడిషనల్ వాస్తు అంటారు. ట్రెడిషనల్ వాస్తు అంటే సాంప్రదాయకమైన వాస్తు అని. ఇదేంటంటే ఈ వాస్తు మనకి గుండ్రంగా ఉండే భూమి మీద మనం నివసిస్తున్నాం కాబట్టి ఈ భూమి అనేది మనకి సంవత్సరానికి వచ్చేసి 1 డిగ్రీ తిరుగుతూ ఉంటుంది భూమి. ఇలా ఒక 30-40 సంవత్సరాలు మనం ఇది పర్ఫెక్ట్ హౌస్ అనుకుంటే ఇది భూమి మొత్తం మీద 30 డిగ్రీలు తిరిగితే ఇది కొంచెం తిరుగుతుంది, అలాగే ఉండదు. ఇది సైంటిఫిక్ వాస్తవం ఇది. అయితే ట్రెడిషనల్ వాస్తు అనేది ఎందుకు వచ్చింది అంటే మనిషికి వారి పట్ల ఒక రకమైనటువంటి బలహీనత లేకుండా కొంచెం బలంగా సపోర్ట్ ఇవ్వటానికి మన పెద్దలు పెట్టినటువంటి ఒక విధానం. పూర్తిగా తప్పైతే కాదు, కానీ ఇదే పూర్తిగా నిజము కాదు. అయితే కొంత సపోర్టివ్గా ఉండటం కోసం. ఉదాహరణకి అప్పుడు మన ఋషులు గమనించింది ఏంటంటే అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడూ కూడా భూమి మీద విశ్వము నుండి ఎప్పుడూ కూడా మనకి కాస్మిక్ రేస్ అనేవి నిరంతరం వస్తూనే ఉంటాయి. ఈ కాస్మిక్ రేస్ వస్తున్నప్పుడు ఈ కాస్మిక్ రేస్కి వాహకము ఏంటి అంటే వాహకం మాన్యువల్ బాడీ, మనిషి యొక్క శరీరమే ఆ కాస్మిక్ యొక్క కిరణాలకి వాహకం. మీరు కనుక గమనిస్తే ఇప్పుడంటే ఓకే, ఒక 20-30 సంవత్సరాల క్రితం మీరు బెగ్గర్స్ని కనుక చూస్తే, అంటే ఇప్పుడున్న మీకు తెలియకపోతే ఏదైనా సినిమాల్లో చూడండి. బెగ్గర్స్ అంటే ఎలా ఉంటారంటే వారికి ఒక ఇల్లు ఉండదు. తర్వాత మనలాగే వారికి గొడుగులు, క్యాపులు ఉండవు. సంచార జీవితం. స్టార్టింగ్లో మనం గనక ఆహార సముపార్జన కోసం చెట్ల పైన నివసిస్తూ ఎలా తిరిగే వాళ్ళమో ఒట్టి కాళ్ళతో, ఆ విధంగా బెగ్గర్స్ అన్న వాళ్ళు ఒక ఇల్లు లేకుండా వానకి తడుస్తూ ఎండకు ఎండుతూ ఎక్కడ ఉంటే అక్కడ పడుకునేవాళ్ళు. ఆ చెట్టు కిందనో ఎక్కడో పడుకునేవాళ్ళు అనమాట. తర్వాత కొంతకాలం వరకు అయితే సత్రాలు కూడా లేవు. ఆ తర్వాత సత్రాలు వచ్చాయి. వాళ్ళు తడుస్తూనే ఉండేవాళ్ళు. అలాగే ఆకలైతే ఎవరన్నా తీసి పారేసిన అన్నముని, ఏదైనా ఆహార పదార్థాన్ని ఈగల వాలుతున్నా సరే తినేవాళ్ళు. అంటే అంత పేదరికంలో ఉన్న సందర్భాలు ఉన్నాయి. అయితే వాళ్ళకి ఎవరికి కూడా ఎలాంటి రోగాలు రాలేదు. అంటే ఇప్పుడు మనకు వస్తున్నటువంటి షుగర్ కానీ బీపీ కానీ ఎలాంటి రోగాలు వాళ్ళకి రాలేదు. అలాంటి అపరిశుభ్రమైన ఆహారం తీసుకున్నా కూడా. దానికి కారణం ఏంటంటే నిరంతరం మనకి అంతరిక్షం నుంచి వచ్చేటువంటి కాస్మిక్ రేసు వాళ్ళ బాడీలు గుండా పోయేవి. మనం ఉన్నాం, పైన క్యాప్ లేదు, కింద చెప్పులు లేవు. ఇప్పుడు కాస్మిక్ రేస్ ఏవైతే బయట నడుస్తూ ఉంటే అవి మనల్ని ఇలా చేసుకొని వాహకంగా చేసుకొని భూమికి వెళ్ళిపోతాయి. భూమిలోకి అలా వెళ్ళిపోవటం వల్ల ఏవైతే లోపలంతా క్లీన్ చేస్తాయి. ఎప్పుడైతే మనం హోదా పెంచుకొని మనం క్యాప్స్ పెట్టుకోవటం, చెప్పులు షూ వేసుకోవటం, తర్వాత ఇల్లు కట్టుకోవటం, ఇంటిపైన కప్పులు బాగా సిమెంట్తో వేసుకోవటం, ఇలా ఎప్పుడైతే చేశామో కాస్మిక్ రేస్ ఏమయ్యాయంటే మనుషులు మాత్రమే వాహకంగా తీసుకుంటాయి. ఏదైనా అడ్డొస్తే, ఇప్పుడు ఇక్కడ ఇంటి కప్పు అడ్డొచ్చింది అనుకోండి, ఈ యొక్క కాస్మిక్ రేస్ ఇలా వక్రీభవనం చెందుతాయి. వాటి గుండా పోలేవయ్యి అలా వక్రీభవనం చెందుతాయి. మరి ఎక్కడికి పోతే వక్రీభవనం చెంది, ఒక చిన్న వైశాల్యం గల కప్పు ఇక్కడ వక్రీభవనం చెంది ఇక్కడే పడిపోతాయి. పెద్ద కప్పు ఉంది, ఒక 10 యూనిట్ల ఇల్లుంది, ఇక్కడ గనక వక్రీభవనం చెందితే దూరంగా వెళ్ళి పడతాయి అనమాట. ఆ విధంగా అప్పుడు మన పెద్దలు ఏం గుర్తించారంటే ఈ కాస్మిక్ రేసు కప్పులకు వచ్చి అవి వక్రీభవనం చెంది మరలా ఇంట్లోనే పడటం అనేది వాళ్ళు గమనించారు. అవి ఎక్కడ పడటం గమనించారంటే మనకు గనక 4 దిక్కుల్లో తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, వాయువ్యం, ఆగ్నేయం, నైరుతిలో ఉన్నప్పుడు నైరుతిలో గనక బరువు లేకపోతే ఇక్కడ కాస్మిక్ రేస్ రావటం అనేది గమనించారు. తర్వాత వాయువ్యంకి గ్యాప్ లేకుండా ఇలా కొనసాగించి వాష్రూమ్ గన కట్టిస్తే ఇక్కడ నెగిటివ్ పట్టడం చూశారు. తర్వాత ఈశాన్యంలో పెంచాలి కదని ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే ఈశాన్యం పెరగాలి కదని విపరీతంగా పెంచేవాళ్ళు. ఎందుకంటే కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఎక్కువగా అన్ఎడ్యుకేటర్సే ఉండేవాళ్ళు, మేస్త్రులు. అందుకని ఏం చేసేవాళ్ళు, వాళ్ళు ఇక్కడ ఈశాన్యం పెరగాలి అంటే దానికి ఒక లెక్క ఉంటుంది పెరగటం. ఇప్పుడు కూడా
మనకి ప్లాన్ ఇచ్చేటువంటి ఇంజనీర్లు కూడా ఒక మెజర్మెంట్ ఉంటుంది పెంచేది, ఎలా పెడితే అలా పెంచకూడదు. కానీ ఇదివరకు ఇళ్లలో ఏం చేసేవాళ్ళంటే దీన్ని ఇలా పెంచుకుంటూ పోయేవాళ్ళు, ఇలా పెంచుకుంటూ పోయేవాళ్ళు. తర్వాత చాలా మంది ఇటు ఇవి పెంచకుండా గోడలు ఎప్పుడైతే ఇవి ఎక్కువ పెంచారో ఇటు వచ్చేసి అవి ఆక్రమిస్తూ ఉండే అనమాట. ఇదంతా కూడా మనం ఇలా చెప్పుకుంటేనే ఎంత గజిబిజిగా ఉంది. అప్పుడు ఇదంతా చెప్పేవాళ్ళు కాదు. ఏం చెప్పేవాళ్ళు? వాళ్ళు కొన్ని ఫండమెంటల్స్ ఇచ్చేవాళ్ళు. ఇంట్లోకి వచ్చి చూసి, అరే నైరుతిలో బరువు పెట్టు, ఈశాన్యం కొంచెం పెంచుకో, ఇదిగో ఆగ్నేయంలో కిచెన్ పెట్టు, ఇట్లా కొన్ని ఫండమెంటల్స్ చెప్పేవాళ్ళు అనమాట. అయితే రాను రాను దాన్ని దుర్వినియోగపరచుకోవడం జరిగింది. అంటే కుహానా సిద్ధాంతులు బయలుదేరి ఇంట్లోకి రాగానే అప్పట్లో 100 ఏళ్ళు 110 ఏళ్ళు బతికే వాళ్ళు ఒక్కొక్క ఇళ్లలో. అంటే ప్రతి ఇంట్లో కూడా 90 ఏళ్ళు దాటిపోతే మంచంలోనే ఉంటారు ఆరోగ్యం బాగలేక. దాన్ని ఆసరా వేసుకొని వాళ్ళ ఇంట్లోకి రావటం సిద్ధాంతులు, మీ ఇంట్లో వాళ్ళ ఇంట్లో బాగాలేదు కదా అంటారు. అనేసరికి అప్పుడేంది, అయ్యో ఈయనకు అన్ని తెలిసాయి అని చెప్పి ఆయన చెప్పేదంతా వింటారు. అప్పుడేం చెప్తారు, ఈ గోడ పగలగొట్టండి, ఇది ఇటు గోడ కట్టండి, లేదా ఈ గోడ తీసేయండి ఇటు కట్టండి అని చెప్పేవాళ్ళు. ఇంకొక సిద్ధాంతం వచ్చేవాడు, వచ్చి ఆ కొత్తగా పెట్టిన గోడని ఇది కరెక్ట్ కాదు, దీన్ని పగలగొట్టండి, ఇటు పెట్టండి ఒక గోడ అనేవాడు. ఇలా జరిగిందనమాట. ఇది ట్రెడిషనల్ వాస్తు. అంటే ట్రెడిషనల్ వాస్తు అనేది అబద్ధం కాదు కానీ పూర్తిగా నిజం కాదు. మరి ఏది నిజం అంటే ఇక్కడ అప్పుడు మన మహర్షులు గుర్తించిన ఈ యొక్క కాస్మిక్ రేస్ వక్రీభవనం చెందటం రైటే, అవి ఈ యొక్క స్థలాల్లో ఆగటము రైటే. అయితే ఇప్పుడు అవి ఎక్కడ ఉంటాయంటే మన హౌస్ అయస్కాంత ఉత్తర దక్షిణానికి ఎన్ని డిగ్రీల్లో తిరుగుందో దాన్ని బట్టి ఉంటాయి. దీన్ని కనిపెట్టింది శివల సుబ్రహ్మణ్యం అనేటువంటి సివిల్ ఇంజనీర్. ఈయన మంచి ఆస్ట్రాలజరు, కేపీ ఫాలోవరు, సివిల్ ఇంజనీరు. ఈయన దాన్ని ఎంతో పరిశోధన చేసి కనిపెట్టాడు. ఏం కనిపెట్టాడు? మన హౌస్ లో ఉత్తరం దక్షిణం గనక ఒక స్ట్రైట్ లైన్ గీసుకుంటే దీనిపైన మన యొక్క ఆండ్రాయిడ్ ఫోన్ గనక ఈ లైన్ పైన పెట్టి 0 గనక చేస్తే, అంటే నార్త్ సౌత్ 0 చేస్తే అది ఇలా వచ్చిందనుకోండి, ఈ రెండింటి మధ్య కోణం గనక 50 డిగ్రీస్ గనక పెరిగి ఉంటే అది ఫుల్ నెగిటివ్ గా ఉంటుంది ఆ హౌస్. అదే ఎంత తక్కువ ఉంటే 50 డిగ్రీస్ లోపు ఎంత తక్కువ ఉంటే అంత పాజిటివ్గా ఉంటుంది. అప్పుడు అది గనక నెగిటివ్గా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 110 డిగ్రీస్ ఉంది, ఫుల్ నెగిటివ్, మనం బాగా కట్టించుకున్న ఒక 20-30 లక్షలు పెట్టి మరి ఏం చేయాలి? ఏమీ పాల్గొట్టడం అవసరం లేదు. దాన్ని మనము నెగిటివ్ న్యూట్రలైజ్ చేసుకునేటువంటి ఒక మార్గం ఉంది. అదే ఏంటంటే క్రిస్టల్. ఈ క్రిస్టల్ అనేది ఏంటంటే మనందరికీ సుపరిచితమే. ఏంటంటే ప్రతి టెంపుల్ కు ముందు ఒక ధ్వజస్తంభం ఉంటుంది. ఆ ధ్వజస్తంభం కింద నవధాన్యాలతో పాటు వేసేవే క్రిస్టల్స్. అవి ఎందుకు వేస్తారంటే ఈ కాస్మిక్ రేస్ మన ఇళ్ళకే కాదండి, టెంపుల్స్ కూడా ప్రమాదమే. టెంపుల్స్ కూడా వాస్తు దోషాన్ని ఇస్తాయి. మనం అప్పుడప్పుడు వెళ్ళి దేవాలయాల్లో కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు? దేవుడు ఉన్నాడనా? కాదండి, సైంటిఫిక్. ప్రతి దేవాలయంలో ధ్వజస్తంభం ఉంటది. ప్రతి ధ్వజస్తంభంలో లాట్ ఆఫ్ క్రిస్టల్స్ ఉంటాయి. ఆ క్రిస్టల్స్ పని ఏంటంటే పైనుంచి వచ్చే కాస్మిక్ రేస్ యొక్క నెగిటివ్ ని, వక్రీభవనం చెందిన నెగిటివ్ ని తీసుకొని పాజిటివ్ ని వెదజల్లుతుంది. అందుకే టెంపుల్లోకి వెళ్ళగానే ప్రశాంతంగా ఉంటుంది. అఫ్ కోర్స్ అది దేవుడి అనుకున్నా నో ప్రాబ్లం, కానీ దాని వెనకున్న సైంటిఫిక్ రీజన్ ఇదనమాట. అందుకే మన ఒక్క హిందూ టెంపుల్స్ లోనే కాదండి, మీరు మసీదులు తీసుకోండి, అలాగే క్రిస్టియన్ చర్చిలు తీసుకోండి, ఎవరైనా సరే మనం హిందూస్ ఎవరైతే ధ్వజస్తంభాల పైన ఒక ఆకారం పైన త్రిభుజం ఆకారం వచ్చేలాగా ఇలా ఒకటి ఏర్పాటు చేస్తారు. ప్రతి దాంట్లో ఇలా ఉంటుంది అనమాట ఒకటి. ఈ త్రిభుజ ఆకారం అంటే ఇది మెయిన్ ఆకారం కాదండి, దీంట్లో ఒక మెజర్మెంట్ ఉంటది. ఆ మెజర్మెంట్ ఏంటంటే ఈజిప్ట్ లో ఉండేటువంటి గిజా పిరమిడ్ యొక్క మెజర్మెంట్స్. ఈజిప్ట్ లో ఉండేటువంటి అత్యద్భుతమైన గిజా పిరమిడ్ యొక్క మెజర్మెంట్స్. మరి మనకెందుకు పిరమిడ్ లేవు అంటే మనకి దానికి 100 రెట్లు ముఖ్యమైన శ్రీచక్రం ఉంది. శ్రీచక్రంలో ఉన్న త్రిభుజాలన్నీ మెజర్మెంట్లు ఇవే. అందుకే మనం శ్రీచక్రాన్ని పెద్దవి మనం పెట్టలేం కదా. అందుకేం చేశారంటే ప్రతి టెంపుల్లో కూడా ఆ త్రిభుజం ఆకారం వచ్చేలాగా ఒక స్తూపం మీద ఇలా స్తూపం ఆకారం ఉండి అలా త్రిభుజం వచ్చేలాగా ఉంటుంది. ఇదే మీకు చర్చి పిల్లర్స్ కు ఉంటుంది, ఇదే మీకు మసీదు పిల్లర్స్ కు ఉంటుంది, ఇదే హిందూ పిల్లర్స్ కు ఉంటుంది. దీని పని ఏంటంటే
మనకి పైనుంచి వచ్చే కాస్మిక్ రేస్ యొక్క నెగిటివ్ ని అది తీసుకొని వెంటనే పాజిటివ్ ని వెదజల్లుతుంది అనమాట. అదేం చేసిద్దంటే మనం వేసేటువంటి క్రిస్టల్స్ పరిమాణాన్ని బట్టి మనకి ఎంత పాజిటివ్ రావాలి, ఎంతమంది అక్కడికి వస్తున్నారు, ఎంతమందికి ప్రశాంతంగా ఉండాలో చేస్తుంది అనమాట. మీరు కనుక కొద్దిగా మనసు పెట్టి మీ ఫ్రెండ్స్ ఉంటే వేరే మతాల దేవాలయాల్లోకి వెళ్ళినా కూడా అంత ప్రశాంతత వస్తుంది మీరు కనుక చూసినట్లయితే. సో ఇది ఈ విధంగా ఇలా వచ్చేదాన్నే కాస్మిక్ వాస్తు దోషము అంటారు. ఈ కాస్మిక్ వాస్తు దోషం పోవటానికే ఈ క్రిస్టల్స్ ఇప్పుడు 2 విధాలుగా దొరుకుతున్నాయి మనకి. ఒకటి పిరమిడ్ లో పెట్టి దొరుకుతున్నాయి, తర్వాత కాపర్ ర్యాడ్ లో కూడా దొరుకుతున్నాయి. ఈ పిరమిడ్ క్రిస్టల్ పిరమిడ్స్, క్రిస్టల్ కాపర్ పిరమిడ్స్ ఇవి మనం మన యొక్క కస్టమర్స్ కి వీటిని సప్లై చేస్తూ ఉంటాం. మంచి ఒరిజినాలిటీవి ఇవే రేపు కస్టమర్ కి చేస్తున్నా. రేపు వీడియోలో వీటిని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇది కాస్మిక్ వాస్తుకు సంబంధించినటువంటి ఇప్పుడున్న అప్డేట్ అన్నమాట. ఓకే, మరో వీడియోలో మరో డిఫరెంట్ కంటెంట్ తో మరలా కలుద్దామండి.